అందరికీ నమస్కారం. సో టుడే డిస్కషన్ ఏంటంటే ఏపీ డిగ్రీకి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయితే మనకైతే రిలీజ్ అవడం అయితే జరిగింది. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే కంగ్రాచులేషన్ అండి అందరూ కూడా. సో సీట్ సాధించిన విద్యార్థులందరూ కూడా కంగ్రాచులేషన్. ఒకవేళ సీట్ రాలేని అభ్యర్థులు ఎవరైనా ఉంటే నిరాశన పడకుండా మీరు మేనేజ్మెంట్ కోటాకి అయితే ట్రై చేయండి. ఈ మేనేజ్మెంట్ కోటా కూడా ఈజీగా అయితే సీట్లు అయితే దొరకడం అయితే జరుగుతుంది. మీకు కొన్ని గవర్నమెంట్ కాలేజెస్లో అయితే మేనేజ్మెంట్ కోటా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు గవర్నమెంట్ కాలేజెస్లో మీ ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ జాయిన్ అయిన విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళైతే మీరు అడుగుతూ ఉంటే వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది మీకు. సో ఆ విధంగా అయితే మీకు సీట్ అలాట్మెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది మేనేజ్మెంట్ కోటాలో. మీరు ఆ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి. అంటే నచ్చిన గ్రూప్ నచ్చలేని గ్రూప్ అనుకుంటే ఇంకా ఏ గ్రూప్ వచ్చినా కానీ ఇంకా డిగ్రీ ఆర్ట్స్ కాలేజీలో చదవాలి అనుకుంటే కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి. మీరు లేదు అనుకుంటే మాత్రం మీరు ఆలోచించి చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం 90% ఏంటంటే సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సారీ డిస్టర్బ్. సో సీట్ అయితే మనకు రావడం అయితే జరిగింది. సో ఏ నచ్చిన గ్రూప్ కానీ నచ్చలేని కాలేజ్ కానీ ఏ వచ్చినా కానీ అయితే మీరు కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి కాబట్టి జాయిన్ అండి. లేకపోతే మాత్రం మేనేజ్మెంట్ కోటాకి అయితే వెళ్ళిపోండి. ఇది మాత్రం ఫిక్స్ అయిపోండి. అండ్ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డిగ్రీ అయ్యే లోపల మనం ఏం నేర్చుకోవాలి ఏంటన్నది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మీరైతే సెల్ఫ్ రిపోర్ట్తో పాటు 2 సెట్స్ జెరాక్స్ కాపీస్, ఎడ్యుకేషనల్ జెరాక్స్ కాపీస్ అండ్ సెల్ఫ్ రిపోర్ట్ 2 పేపర్స్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్, పాసెస్ ఫొటోస్ ఒక 5 నుంచి 8 అయితే తీసుకెళ్ళండి మీరు. సో జాయింట్ అకౌంట్ కూడా అడగడం అయితే జరుగుతుంది. మీ మదర్స్ కానీ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్లోకి వెళ్ళినా మీరు అయితే అందులో జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే సెపరేట్గా అయితే మీరు అకౌంట్ అయితే జాయింట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఇంకా డిగ్రీ అయితే 3 కౌన్సిలింగ్స్ అయిపోయింది, ఫైనల్ ఫేజ్ కూడా అయిపోయింది కాబట్టి సీట్లు ఇంకా మొత్తం ఆల్ క్లియర్ అయిపోయినట్టు ఇంకా ఓన్లీ ఒక మేనేజ్మెంట్ కోటా అయితే మిగిలి అయితే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ మీరు డిగ్రీలో జాయిన్ అవ్వగానే ఓకే అనుకుంటే కాదు, మీరు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. అవి చేస్తేనే నెక్స్ట్ లైఫ్లో మనం జాబ్ సాధించగలం అనొక ఉంటుంది. లేకపోతే మనం చాలా ఇబ్బంది పడడం అయితే జరుగుతుంది. సో మీరు ఎన్సీసీలో కాల నేను అకాడమీకి వెళ్తాను, లేదంటే ఆర్మీకి కానీ నావిక్ కానీ వెళ్తాను అనుకుంటే కంపల్సరీగా అయితే మీరు ఎన్సీసీ అయితే ఎన్రోల్మెంట్ చేయించుకోండి. దానివల్ల ఏంటంటే మీకు ఏ సర్టిఫికేట్ కానీ, బి సర్టిఫికేట్ కానీ, సి సర్టిఫికేట్ కానీ ఏమైనా వస్తే మనకి నెక్స్ట్ లెవెల్లో కొన్ని ఎగ్జామ్స్లో మనకి మార్క్స్ను కేటాయించబడుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ప్లస్ పాయింట్ అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఏ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు రిలేటివ్ ఆల్రెడీ మీరు డిగ్రీ చదువుతూనే మీరు అదర్స్గా నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేసుకోండి. ఇప్పటి నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ కాడి నుంచి